అండి ఒక హోల్స్ ఉన్న గెరిటి ఉంటే చాలు ఎన్ని పువ్వులైనా ఈజీగా కట్టొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం పువ్వులు ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ముడివేసేసి ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. లోపల లోపల ఇలా ముడివేయడం వల్ల గాలి అడక ఇలా పువ్వులన్నీ పాడైపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఏ పువ్వులైనా ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ నేను మల్లెపూలు స్టోర్ చేసుకుంటున్నానండి. ముందుగా మల్లెపూలు వేసేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా రైస్ వేసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా కూడా మనకి పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం న్యూస్ పేపర్ వేయడం వల్ల, రైస్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, పాడవకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా మగవాళ్ళవి ఫ్యాంట్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ హ్యాంగర్ తగిలించేస్తూ ఉంటారు. చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా చూశారు కదా, ప్యాంట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాంగర్కి, చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. మనకి ఎవరైనా చుట్టాలు అలాంటి వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా చక్కగా నీట్గా పెట్టుకున్నారని చక్కగా వాళ్ళు చూస్తారనమాట. అంత చక్కగా ఉంటుంది. ఈ విధంగా మనం వాళ్ళ అస్తమానం బయటికి వెళ్ళొచ్చి ఇలా హ్యాంగర్ తగిలించేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం రివర్స్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా చూడటానికి మనకి నీట్గా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా సొరకాయని మనం ఎక్కువగా కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి. కర్రీయే కాదండి, మన రోజు కూడా ఈ విధంగా మనం సొరకాయ జ్యూస్ తాగామనుకోండి మన హెల్త్కి చాలా మంచిది. ఆకలి ఉండదు, మనకి జీర్ణశక్తి కూడా చక్కగా మెరుగుపరుస్తుంది అనమాట. మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా కూడా ఉంటుంది. ఇలా సొరకాయ జ్యూస్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ డ్రింక్ ఒక చక్కగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఆహారం ఎక్కువగా తీసుకోరండి. ఎక్కువగా జ్యూస్లు, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా సొరకాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళకు కూడా చక్కగా మంచి వర్క్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ డ్రింక్ ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ముందుగా సొరకాయని ఈ విధంగా చెక్కి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసి ఇలా మనమైతే చక్కగా సొరకాయ జ్యూస్ని అయితే ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైన్ చేసేసుకుని ఒక గ్లాస్లో పోసుకొని రోజు మనం ఈ విధంగా తీసుకుని తాగటం వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే అజీర్తి అనేది సమస్య ఉండదు. మనకి వెయిట్ లెస్ అవడానికి కూడా చక్కగా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇది తాగడం వల్ల ఎక్కువగా ఆకలి అనిపించదు. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఇలా సొరకాయ ముక్కల్ని మిక్సీలో పట్టేసుకొని ఇలాగా స్ట్రైన్ చేసేసుకొని తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం రోజు కూడా ఈ విధంగా బ్రష్ అయితే చేస్తూ ఉంటాం కదండి. మనం అప్పుడప్పుడు బ్రషెస్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది బ్రష్లు అయితే తీసుకొని ఇలాగా ఒక్కొక్క గ్లాసు తీసుకోవాలి. ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు తీసుకొని ఈ విధంగా దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ పోసేసి బ్రష్లన్నీ కూడా సపరేట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవటం వల్ల దానిపైన మనకి తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ, అలానే బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలానే మనం ఒక 1 మంత్కి ఒకసారైనా మనం ఈ విధంగా బ్రషెస్ అయితే మార్చుకోవాలండి. లేదంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో దీనిపైన ఎటువంటి డస్ట్ ఉన్న
బ్యాక్టీరియా ఉన్న క్రిములు ఉన్నా పోతాయి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇంట్లో కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా, లేదంటే మిషన్ నేర్చుకున్న బ్లౌజులు మామూలుగా డ్రెస్సెస్ కుట్టే వాళ్ళైనా కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఏమీ లేదండి, మనం ఇలా మిషన్ అయితే కుడుతూ ఉంటాం, కానీ మిషన్ ఆయిల్ వేసేటప్పుడు చాలా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నేను కొత్తలో మిషన్ నేర్చుకునేటప్పుడు చాలా నాకు తెలియక ఈ విధంగా ఆయిల్ అయితే అలా పడితే అలా పోసేసేదాన్నండి. ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోయేది. ఇలా ట్రై చేయండి. పిల్లలు గమ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదండి, ప్రాజెక్ట్ వర్క్స్కి ఏదన్నా మనం అంటించుకోవడం కోసం వాళ్ళు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. ఖాళీ అయిపోయిన బాటిల్ ఉంటుంది కదండి, ఆయిల్ క్యాన్స్ మనకి రెడీగా లేదు అనుకున్నప్పుడు ఆయిల్ బాటిల్స్ ఈ విధంగా మనం అందులో చక్కగా క్లీన్ చేసి ఆయిల్ అయితే వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటివి మెడిసిన్స్ ఉన్న ఇలాంటివి డ్రాప్స్ వేసేది ఉంటుంది కదండి, అది ఇలా తీసుకొని మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఈ విధంగా వేసుకోవడానికి చక్కగా వర్క్ అవుతుందండి. మనం ఎలా పడితే అలా పోసేయకుండా ఇలా ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా మనకి ఎంత కావాలో అంత డ్రాప్స్ వేసుకుంటూ ఆయిల్ అయితే చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటివి డ్రాప్స్ వేసేవి ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒకటి తీసుకొచ్చుకుని చక్కగా ఆయిల్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు మనం ఈ విధంగా రోజు కూడా ఇలా నెయ్యిలో వేయించేసుకొని తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువగా హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇది తినడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అలానే హార్ట్ ప్రాబ్లం, అలానే మనకి హై బీపీ రాకుండా ఉండాలన్నా కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ఎల్లిపాయలు తీసుకొని ఎల్లిపాయలని ఈ విధంగా ఒక 4 అయితే తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది నెంబర్స్ అయితే ఉన్నారో అంతమంది నెంబర్స్కి అయితే ఒక్కొక్క చొప్పున 2 తీసుకొని ఇలా తినడం వలన ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. హై బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి వర్క్ అవుతుందండి. ఒకవేళ మనకి ఇలా తినడం వల్ల కూడా అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఎల్లిపాయలు తొక్క తీసేసి నెయ్యిలో ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసి ఒక గిన్నెలో ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా కొంచెం మనం ఇలాగా నెయ్యిలో వేయించేసుకోవాలన్నమాట. వేయించేసుకొని ఈ విధంగా 2 ఎల్లిపాయలు రోజు పరగడుపుని తినడం వల్ల హై బీపీ కంట్రోల్ అవుతుంది, మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వర్క్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కంట్రోల్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఎక్కువగా ఇలా వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా మనం సొరకాయలు కూడా పెడుతూ ఉంటాము. ఇలా సొరకాయలు మనం కట్ చేసుకుని క్యారీ బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. దానిలో మనకి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి సొరకాయ అనేది విన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా మనం బయట ఉంచుకున్న సొరకాయ పాడవకుండా ఉండాలి అంటే ఇలా సొరకాయకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బయట ఉంచుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం కర్రీ చేసుకునేటప్పుడు కూడా ఇలా గిడసబారనకుండా అలానే మనకి ఎండిపోయినట్లుగా లేకుండా కర్రీ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా సొరకాయ ఇలా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇడ్లీ వేసేటప్పుడు మనకి ఇడ్లీ పాత్ర అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఎంత క్లీన్ చేసినా ఆ నలుపుదనం అనేది పోదు కదా. ఇలా నలుపుదనమే రాకుండా ఉండాలి అంటే ఒక నిమ్మబద్దను అందులో వేసేసి ఆ వాటర్లో ఇలా మన ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకుని మూత పెట్టుకుని ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అడుగున నల్లగా అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ సమ్మర్ వచ్చేసింది కదండి, సమ్మర్లో అద్భుతమైన డ్రింక్ అని చెప్పుకోవచ్చు అండి. సగ్గుబియ్యం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని వాటర్లో బాగా మరిగించుకొని ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగటం వలన ఎటువంటి నీరసం లేకుండా ఉంటుంది. మనకి వీక్గా ఉన్న వాళ్ళు కూడా చక్కగా మంచి నీరసం లేకుండా యాక్టివ్గా ఉంటారండి. అలానే మనకి మోషన్స్ అయినా ఫీవర్ వచ్చినా ఇలాంటి డ్రింక్ చేసి మనం త్రాగుతూ ఉన్నామనుకోండి ఎటువంటి నీరసం అయితే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పువ్వులు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాము, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. ఇలా ఎన్ని పువ్వులైనా కూడా, ఎన్ని కేజీల పువ్వులైనా కూడా మనమే ఈజీగా కట్టుకునే అద్భుతమైన టిప్ అండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా పువ్వులు కట్టాలంటే చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దారం అస్తమానం చిక్కులు పడిపోతూ ఉంటుంది. అలా అస్తమానం దారం చిక్కులు పడకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. హోల్స్ ఉన్న గిన్నె కానీ, హోల్స్ ఉన్న గెరిట్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి.
ఈ విధంగా దారపు కండిని ఆ హోల్స్ ఉన్న గేట్లో నుంచి ఈ విధంగా కిందకి పెట్టేసి దారాన్ని ఈ విధంగా మనం పువ్వులు కట్టుకుంటూ ఉన్నామనుకోండి, అసలు మనకి ఎటువంటి చికాకు లేకుండా ఇబ్బంది లేకుండా ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టేయచ్చు. ఎందుకంటే మనకి దారం అస్తమానం చిక్కులు పడిపోకుండా ఉంటుంది కాబట్టి ఎన్ని కేజీల పువ్వులైనా కూడా ఈజీగా మనమే కట్టేసుకోవచ్చండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పువ్వులు కట్టాలనుకునే వాళ్ళకి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల పువ్వులైనా మనమే కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఇలాంటి టిప్స్ తప్పకుండా మీకు షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.